మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం. మన ఫ్యామిలీ అందరికీ శుభ సోమవారం. ఈ వీడియో నిన్న ఆదివారం వీడియో. నిన్నటి ఒక వీడియోలో చెప్పాను కదా, మన తోటలోకి ఒక అతను మొక్కజొన్న నీళ్ళు పెట్టడానికి వచ్చిండు. ఇక అతని కోసం అని కోడిగుడ్లు పులుసు చేసి అన్నం క్యారేజ్ కట్టి పంపించాము. మేమేమో భోజనానికి వెళ్తున్నామని చెప్పాను కదా. ఇక భోజనానికైనా బయలుదేరామండి. ఈ మధ్యలో అతనికి అన్నం క్యారేజీ గట్టి ఇస్తే మా వారు తోటకు తీసుకెళ్ళి ఇచ్చి వచ్చారు. మేము రెడీ అయ్యి ఊరు బయలుదేరాము. కొంత దూరం వెళ్ళిన తర్వాత బండి ట్రబుల్ ఇచ్చిందండి. ఆ తర్వాత మళ్ళీ ఎట్లో కట్ల తిప్పలబడి మా వారు ఏం చేశారో తెలియదు కానీ కొద్దిసేపటికి అంటే అటు ఇటుగా ఒక అర్ధగంట తిప్పలు పడ్డారు. ఆ తర్వాత బండి రిపేరు అయిపోయింది, మంచిగా అయింది. ఇక బయలుదేరి వెళ్ళామండి. ముందైతే పుట్రాల్లో మా బావగారు పాపనిచ్చింది పుట్రాలేనండి. ఇక వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళామన్నమాట. వెళ్ళగానే ఇంట్లో టీలు టిఫిన్లు చేసిన తర్వాత ఇదిగోండి వాళ్ళ పెరల్లోకి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు నాన్న పండించే కూరగాయలే గుర్తుకొచ్చాయండి. నాన్న ఎలా పండిస్తాడో ఇంకా అంతకంటే ఎక్కువే పండిస్తున్నారు వీళ్ళు ఇక్కడ. అసలు ఇక్కడ లేని పూల చెట్లు ఇవ్వండి, అన్ని పూల చెట్లు ఉన్నాయి. ఆకుకూరలు, కూరగాయలు అబ్బా ఎన్ని ఉన్నాయి అంటే ఇప్పుడు నీకు వస్తుంది. చాలామందికి తెలిసే ఉండదండి. పప్పు ఉసిరి అంటారు, తినే ఉసిరి అంటారు. ఎక్కువ వీటిని తింటుంటారు, పప్పులో వాడుతుంటారు. అంటే ఎక్కువగా పుల్లగా అనిపించవు, ఒగరగా అనిపించవు, తినొచ్చు. చింత చిగురు ఎలా ఉంటుందో తింటే అచ్చం అట్లే అనిపించింది నాకు. ఆ చెట్టుకి కాయలు ఎలా ఉన్నాయంటే ఆకాశంలో నక్షత్రాలు ఎలా ఉన్నాయో అదేనండి, ఆకాశంలో చుక్కలు ఎలా ఉన్నాయో అట్టే ఉన్నాయి కాయలు. అసలు ఎన్ని కాయలు ఉన్నాయో ఆ కాయలను చూస్తుంటే నాకు భలే ముద్దుగా అనిపించినాయి అండి. నిజంగా నక్షత్రాలు ఎట్లున్నాయో అట్లే అనిపిస్తుంది. మామూలు ఉసిరికాయ ఉన్నట్లు ఇవి చూడ్డానికి భలే అందంగా ఎంత బాగున్నాయో. ఇక పక్కనే మల్బరీ మొక్క కూడా ఉందండి. ఆ చెట్టు అయితే ఇప్పటి వరకు కాయలేదు కానీ ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయంట. మా బావగారు వాళ్ళ పాప పెళ్ళయిన తర్వాత ఆ మొక్క తీసుకొచ్చి వాళ్ళ మామగారికి ఇస్తే వేసారంట. ఇప్పటికీ చెట్టు చాలా పెద్దదైపోయింది. అసలు చాలా బాగుందండి. వీళ్ళ వాతావరణం చూస్తుంటే అసలు ఎంత బాగుందో. ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ పూల మొక్కల్లో, కూరగాయల మొక్కల్లోకి వెళ్ళి చూడకుండా అయితే అస్సలు ఇంటికి పోలేరు. అట్లా ఉందండి వాళ్ళ పెరడు పూల మొక్కలతో, కూరగాయ మొక్కలతో. నల్లేరు చూశారు కదా, వాళ్ళు చక్కగా నల్లేరు కూడా పెంచుతున్నారు. ఎంత బాగా పెంచుతున్నారో నల్లేరు. అసలు పూల మొక్కలు చూడండి, మందారాలే ఎన్నో రకాల మందారాలు ఉన్నాయి. ఇదండి బావగారు వాళ్ళ పాప ఇల్లు, అంటే బావగారి పాప మెట్టిన ఇల్లు. బావగారు వాళ్ళ పాప పేరు బాష్పిత. ఇక బాష్పిత వాళ్ళ ఇల్లు అనమాట. ఇక్కడ వంగపూ రంగులో ఉన్నాయి చామంతి పూలు. వంగపూ రంగులో ఉన్నాయా అని దగ్గరికి వచ్చి చూశాను, కానీ అవి చామంతి పూలు కాదంట. బాష్పిత వాళ్ళ అత్తగారిని అడిగాను, ఏం పూలు వదినా అంటే నాకైతే తెలియదు కానమ్మ, పేరు చామంతి పూలు అయితే కాదన్నారు. ఇక నాటు గులాబీలండి, చూస్తే మనసు అస్సలు ఆగదు, నాకు బాగా ఇష్టం. అయితే ఏ చెట్టుకైనా తొందరపడి చేయి వేయకూడదు మనం. అలా అని నేను వదిలిని పువ్వు కోసియండి వదిన అంటే నేను కోసిపోతే నువ్వు కోసుకోకూడదా అన్నారు. అందుకని నేను కోసుకున్నాను. ఇక్కడ హాయ్ చెప్తున్నది అక్క, అంటే మా తోటికోళ్ళు. సాధారణంగా తోటికోళ్ళని రాదండి, ముందు అక్క అంటాను మీకు అర్థమవటం కోసం, తోటికోళ్ళు అంటాను. తర్వాత హాయ్ చెప్పారు చూసారా, బాష్పిత వాళ్ళ అత్తగారు అంటే మా ఈపురాలు గారు. ఇక ఆ వదిన అయితే ప్రతి చెట్టు కూడా ఇది చూపించండి పద్మ, ఇది చూపించండి అని దగ్గరుండి మరీ చూపించారు. ఇక లాస్ట్ చూపించిన మొక్క అయితే వాళ్ళు చాలా దూరం నుంచి తీసుకొచ్చి వేశారంట. పువ్వు అయితే భలే ఉందండి. ఇంతకీ మేము ఏ ఊరు వచ్చామంటే ఎన్టీఆర్ జిల్లా పుట్రాల మారేమ్మ అమ్మవారి సన్నిధానానికి వచ్చామండి. ఇక్కడ మన స్నేహితులు మొక్కున్నారంట భోజనాలు పెడతామని. ఇక వాళ్ళు పిలిచారు, ఇక్కడికి వచ్చాము. ఇంతకీ వాళ్ళు ఎవరంటే ఆ భార్యాభర్తలు ఇద్దరిలో భర్త ఏమో మా వారి ఫ్రెండు, భార్య ఏమో నా ఫ్రెండు, అక్క ఫ్రెండ్ కూడా. అక్క వాళ్ళని కూడా వాళ్ళే భోజనానికి పిలిచారు. అలాగే ఈ అంకుడిని, ఈ ప్రాలు గారిని కూడా వాళ్ళు భోజనానికి పిలిచారు. ఇక్కడ దేవుడి దగ్గర చిన్న వీడియో తీశాను. ఈ మారెమ్మ తల్లి చాలా అంటే చాలా మహిమగల తల్లి. చాలామంది ఇక్కడ ఏదన్నా మొక్కుకొని ముడుపు కడతారు. నెరవేరిన తర్వాత ఇక్కడ ఏటలు, కోళ్ళు కోసి భోజనాలు పెడతారు. అమ్మవారిని అయితే నేను స్పష్టంగా చూపించలేదు. ఇదిగోండి ఇలా ఉంటారు అమ్మవారు. ఎందుకంటే గుడిలో ఉన్న అమ్మవారిని అలా చూపించడం కరెక్ట్ కాదేమని వీడియో తీయలేం. మేమైతే గుడి లోపలికి వెళ్ళి అర్చన చేయించుకొని బయటకు వచ్చాము. ఇక్కడ అమ్మవారి చీరలు ఉన్నాయి చూడండి.
ఇక ఇదిగోండి ఇక్కడ కూడా అమ్మవారు ఇక అక్కడ నుంచి భోజనానికి వస్తుండే ఇదిగోండి మా ఫ్రెండ్ రావద్దు మీరు వెళ్తారా వెళ్ళిపోరా బయటికి వెళ్ళిపోండి అని ఒకటే గోల చేస్తుందండి. అంటే వచ్చేటప్పుడు బండి ట్రబుల్ ఇచ్చింది. తర్వాత బాష్పిత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక అర్ధగంట ఉండి వచ్చాం కదా. ఇప్పుడు మీరు వచ్చేది వెళ్తారా వెళ్ళరా అసలు ఎందుకు వచ్చారు ఇప్పుడు వచ్చే కాడికి రాకపోతే అని గోల్ చేసిందండి. ఈవిడ ఫ్రెండే కాదండి ఒక రకంగా మాకు ఆడబిడ్డ అన్నట్టు కూడా. మా అత్తగారు మామగారు ఉన్నప్పటి నుంచి కూడా ఏమని చాలా ప్రేమగా చూసుకునేవారు. అత్తయ్య గారిని అయితే అమ్మ అని పిలిచేవాళ్ళు, మామయ్య గారిని పెద్దనాన్న అని పిలిచేవాళ్ళు. అందుకే ఇక మాకు ఫ్రెండు అలాగే ఆడబిడ్డ లెక్క అనమాట. ఇక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ అందరికీ పరిచయస్తులే. ఎలా అంటే మా ఫ్రెండ్ ద్వారా వాళ్ళకి దగ్గరలోకి నేను బతుకమ్మ ఆడటానికి దసరా అప్పుడు వెళ్ళాను కదా, అలా అందరూ పరిచయం అయ్యారు. అలాగే మన యూట్యూబ్ కూడా వీళ్ళందరూ చూస్తుంటారు. ఇక వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత మేము భోజనాల దగ్గరికి వెళ్ళాం. ఆల్రెడీ అందరూ తినేశారు, మేమే కొంచెం ఆలస్యమైంది. ఇక్కడ మటను, చికెను, బిర్యానీ, స్వీట్ ఏమో చక్కెర పొంగలి, హాట్ ఏమో బజ్జీ భోజనం చేసాము. భోజనం చేసిన తర్వాత ఇలా షాపుల దగ్గరికి వచ్చామండి. ఏమన్నా తీసుకుందామని వచ్చాను. ఇక్కడ ఏం తీసుకున్నానంటే ఈ హనుమంతుడి జెండాలు ఉంటాయి కదా, ఆ జెండాలు ఇంటి దగ్గర ఒకటి తోట దగ్గర ఒకటి పెడదాము అని ఇక్కడికి వచ్చి తీసుకున్నాను. ఇక చిన్న వీడియో బొమ్మల వీడియో కూడా చేశాను. ఇక అక్కడి నుంచి మళ్ళీ బాష్పిత వాళ్ళ ఇంటికే వెళ్తున్నామండి. బావగారు వాళ్ళ అబ్బాయి వచ్చి మమ్మల్ని గుడి దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్ళారనమాట. ఇంకా మా వారైతే భోజనం చేయలేదు, అక్కడే ఉన్నారు. మేము ఇక్కడికి మళ్ళీ వచ్చాము. మేము ఇక్కడికి వచ్చేసరికి వదిన అక్క పూలు కోస్తున్నారండి. ఒంటిరెక్క మందారం పూలు, ఒంటిరెక్క మందారం ఆకు ఇవన్నీ కూడా హైదరాబాద్ పంపించడం కోసం కోస్తున్నారు. బాష్పితాకి జుట్టు రాలుతుందని ఇవి పొడి చేసి అప్పుడప్పుడు తలకి పట్టిస్తే చుండ్రు జుట్టు రాలటం కొంచెం తగ్గుతుంది కదా అని ఈ పూలు కోస్తున్నారన్నమాట. నేను కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయ్యాను పూలు కోయటానికి. కానీ నేను అక్కడ ఉన్నంతసేపు కూడా ఆ చెట్లల్లో తిరగటం, ఆ పూలు కోయటం, మొక్కలు చూడటం, అక్కడ ఉన్న కాయలు కోయటం ఇలాంటివి ఎక్కువగా చూశానండి. నాకు అనిపించింది నా దిష్టి తగిలిద్దా ఉన్నంతసేపు ఆ మొక్కలకి వెళ్ళే చూశాను. వీళ్ళు దిష్టి తగలకుండా చెట్లకి ఏదైనా ఇంటర్కుల తాడులు కట్టుకుంటే బాగుండేదేమో అనిపించిందండి. ఇక ఇక్కడ మందారం, ముద్ద మందారం అదొక రకంగా ఉంది. నేనైతే ఎప్పుడు చూడలేదు. ఆ పువ్వు చూడంగానే మళ్ళీ ఒక పువ్వు కోసి తలలో పెట్టుకుంటే మా అక్క నవ్వుతుంది, తలలో ఇంకా ఎన్ని పూలు పెడతావమ్మా అని. అంటే అప్పటికి కనకాంబరాలు పెట్టాను, నాటు గులాబీ పెట్టాను, గుడిలో అయ్యగారు పూలు ఇచ్చారు ఆ పూలు పెట్టాను, ఈ మందారం పువ్వు కూడా పెడుతుంటే నవ్వుతుందనమాట. అందుట్లో ఆ ముద్ద మందారం చాలా పెద్దగా ఉందండి. చూడండి దూరంగా వీడియోలోనే చాలా పెద్దగా కనపడుతున్నాయి. కానీ ఆ పువ్వులు అంత పెద్ద పూలు ముద్ద మందారంలో నేను ఫస్ట్ టైం చూశాను. అంతకుముందు ఎప్పుడు చూడలేదు ఆ కలరు, ఆ మందారం కూడా. అందుకని పెట్టుకోవాలనిపించింది, పెట్టుకున్నాను. కానీ తర్వాత నేను వీడియోలో చూశాక అనిపించింది తలలో చాలా పెద్దగా ఉంది. అయితేలేండి ఆ మందారం పువ్వు చూశాక నాకు కూడా ఆ మందారం మండ నాటుకోవాలి, మొక్క మొలిపించాలి, పువ్వు పూయించాలి అని చిన్న చిన్న మండలు, ముదురు మండలు ఇరుసుకొచ్చానండి. ఏమో పూపిస్తానో లేదో చూడాలి. ఇక ఉసిరి చెట్టుకి ఉసిరికాయలు చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి అని చెప్పాను కదా ఇంతకుముందు. ఈ ఉసిరికాయలు అన్నయ్య కోస్తున్నారండి. పప్పులో వేసుకుంటే బాగుంటుందమ్మా తీసుకెళ్ళండి అని కాయలు కోస్తున్నారు. అయితే మన కోసం అన్నయ్య అలా కష్టపడటం నాకు నచ్చక సాయికి వస్తాడులే రాండి అన్నయ్య అంటే అన్నయ్య ఏమో కుర్చీ మీద నుంచి దిగారు, సాయికి వస్తాడు. సాయి ఎవరంటే బావగారు వాళ్ళ అబ్బాయి పేరు సాయి పవన్ కళ్యాణ్ రెడ్డి. మేము సాయి అని పిలుస్తాం. ఇదిగోండి ఇక్కడ చిలకడ దుంపలో తీగండి ఇది. నాన్న కూడా చిలకడ దుంప పండిస్తాడు, కానీ ఆ తీగ వేరు ఈ తీగ వేరు. ఈ తీగ చిలకడ దుంపలు బాగా ఎర్రగా ఉంటాయంట, నాన్న పండించేయేమో కొంచెం తెలుపుగా కొంచెం ఎరుపుగా ఉంటాయి. ఇక్కడ పాలకూర, చుక్కకూర, మెంతి కూర ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇంకా వదిన టీ పెట్టారు మాకు మొక్కలు చూపించడానికని. ఇలా పెరట్లోకి వస్తే అక్కేమో ఇంట్లోకి వెళ్ళి టీ తీసుకొని వచ్చిందండి. ఇలా పూల మొక్కల్లో, కూరగాయ మొక్కల్లో టీ తాగుతుంటే భలే ఉందండి. మనకు పండించటం చేత కదా, కానీ ఇలా వీడియోస్కి మాత్రం పోజులు ఇవ్వటం వచ్చు. ఇంతకీ ఇక్కడ నేను చూపిస్తుంది మీకు ఎవరికన్నా తెలుసా? నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే
అల్లము అన్న అయి ఉండాలా, లేకపోతే పసుపు అన్న అయి ఉండాలనుకున్నాను. ఇది అల్లం మొక్క, పసుపు మొక్క అన్నయ్య అని అన్నయ్యని అడిగితే వారు చెప్పారు, అవి 2 కాదమ్మా, ఇది చీపురు అని అంటున్నారు. మనం ఇల్లు ఊడ్తాం కదా చీపిరి, ఆ చీపుర్లకు సంబంధించిందంట. సంబంధించింది ఏంటి? చీపుర్లు వాళ్ళు ఆ కంకి ఎండిన తర్వాత చీపిరి కట్టేసి ఇల్లు ఊడ్చుకుంటారంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నా చీపుర్లు. ఇదిగోండి ఇక్కడ ఉన్నదేమో తమలపాకు. తమలపాకు తీగ చాలా ఉంది. అలాగే చిక్కుడు తీగ, చిక్కుడుగాయలు, చామంతి పువ్వులు, అబ్బబ్బబ్బా! ఒక్కటని కాదండి, ఎన్ని ఉన్నాయో. పూల మొక్కలు, కూరగాయల మొక్కలు అవన్నీ పెంచాలన్నా కానీ ఓపిక ఉండాలండి. వాళ్ళకైతే ఉదయం గంట, సాయంత్రం 1 గంట సరిపోద్దంట ఆ చెట్లల్లో. ఇక పూల మొక్కలు చూసాం కదా, బాష్పిత వాళ్ళ ఇల్లు చూద్దాము. బాష్పిత వాళ్ళు ఇక్కడ ఉండరు, హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళ అత్తగారు మామగారు ఇక్కడ ఉంటారు. వాళ్ళ అత్తగారు మామగారిదే లేండి ఇల్లు. కాకపోతే వాళ్ళ అత్తగారిది మామగారిది అంటే మరి మీకు అర్థం అవ్వడం కోసమని ఇలా చెప్తున్నాను. బాష్పిత వాళ్ళ ఇల్లు అని చెప్తున్నాను. ఇంకా ఇంట్లోకి వచ్చేసాం కదా, ఇంట్లో నుంచి ఇంటి వెనక వైపుకు వెళ్దాము. వెనక వైపు అంటే వీళ్ళకి ఇక్కడ ఒక వంటగది ఉంది, కానీ ఈ వంటగది ఎక్కువగా వాడరు. ఇక్కడ షింక్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, కబోర్డ్స్ ఉన్నాయి, గిన్నెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దాన్ని ఎక్కువగా వాడకుండా ఇదిగోండి ఇక్కడ మరొక వంటగదిలాగా చేశారనమాట. ఇక అక్కడి నుంచి వస్తే ఇది చిన్న బెడ్రూమ్. ఇది ఎక్కువగా వాడరంట, పిల్లలు వచ్చినప్పుడు వాడతారు. అంటే వదిన గారు వాళ్ళకి ఒక కొడుకు, 2 కూతుర్లు. కొడుకు మా అల్లుడు గారు, కూతుళ్ళేమో పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు జాబులు చేస్తున్నారు. వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారు. ఇక లాస్ట్ చూపించింది పెద్ద బెడ్రూమ్. ప్లేసు విశాలంగా ఉంది, ఇల్లు కూడా విశాలంగా ఉంది. కానీ అన్ని కూరగాయ చెట్లు పెంచుతున్నారు. ఇక మేము ఇప్పుడు ఇక్కడ ఫొటోస్ కోసం పోజులు ఇస్తున్నాం చూసారా, అది హాలు. ఇక్కడ ఉన్నది మొత్తం. మళ్ళీ ఎప్పటికి కలుస్తామో ఏమో అని నలుగురు ఇలా ఫొటోస్ దిగామండి. ఇందాక మందారం పువ్వు పెద్దగా ముద్దుగా ఉందని చెప్పాను కదా, ఇదిగోండి ఈ మందారం పువ్వు. అంత ముద్దుగా ఉండేసరికి పెట్టుకునేదాకా మనసు ఆగలేదు. ఇక ఇయ్యంకులు వారి ఇంటి దగ్గర కొద్దిసేపు కూర్చొని టీ తాగి మళ్ళీ బయలుదేరాము ఇంటికి. మధ్యదారిలో నర్సరీ కనిపించిందండి. ఈ నర్సరీ ఎక్కడదంటే పాలకేంద్రం లక్ష్మీపురం అంటారు, అక్కడ ఉందన్నమాట. అంటే తిరువూరికి దగ్గరలోనే ఈ నర్సరీ. అక్కడ ఆగాము. మా వారు ఎప్పటి నుంచో అంటున్నారు నందివర్ధన మొక్క అని, నాకేమో 100 వారాల మొక్క కావాలని. ఇక ఎట్లయితే 2 మొక్కలు చూద్దామని నర్సరీకి వచ్చామండి. మా అత్తయ్య గారు చనిపోకముందు ఉప్పలమ్మ గుడి దగ్గర నందివర్ధనం చెట్టు వేశారండి. ఆ చెట్టు మా అత్తయ్య గారు ఇష్టంగా వేశారు. కానీ కొద్ది రోజులు కాదు, చాలా సంవత్సరాలకు చనిపోయింది. మా వారు ఎప్పుడూ అంటుంటారు, మా అమ్మ ఉప్పలమ్మ గుడి దగ్గర ఒక మొక్క వేసింది కదా, ఆ మొక్క తెచ్చేయాలి, ఆ మొక్క తెచ్చేయాలని. ఇక అందుకనే ఆ మొక్క కోసమను, అలాగే నాకు 100 వారాల మొక్క కావాలని బాగా కోరికగా ఉంది. మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా నర్సరీలో చూసాం కానీ మంచిగా లేవు మొక్కలు. అందుకనే ఇక్కడ తీసుకుందామని ఇక్కడ ఆగామండి. కానీ పెద్ద నర్సరీ, రోడ్డు పక్కన, వీళ్ళకి చక్కగా గిరాకీ కూడా బాగుంది, జనాలు బాగా వస్తున్నారు. ఇక్కడ 100 వారాల మొక్కల్లో మంచిగా ఏ మొక్క ఉందా అని చూశాను. ఒకటి చాలా పెద్దగా ఉంది, దాన్ని తీయబోతే రావట్ల, ఏరు భూమిలోకి పాకుపోయింది. నేను అన్నాను మా వారితో, ఏరు భూమిలోకి పాకుపోయింది, మొక్క తీద్దురు రాండి అంటే, అలా ఏరు భూమిలోకి వెళ్ళిన మొక్కలు ఆగితే ఏరు తెగిపోద్ది, మనం తర్వాత వేసిన మొక్క అంత మంచిగా రాదన్నారు. అందుకనే వేరే మొక్క తీసుకున్నాను. ఈడగా మెరుపు తీగ మెరిసింది చూసారా, గుర్తుపట్టే ఉంటారు, నా పెద్ద కూతురండి. నిన్న ఉదయమే హైదరాబాద్ నుంచి వచ్చింది. మాతో పాటు కాదులేండి, నిన్న వచ్చింది. 2 రోజులు కాలేజీకి సెలవు ఇచ్చారంట, అందుకనే వచ్చిందనమాట. ఇక పూల మొక్కలు అయితే ఎంత బాగున్నాయో. నా పెద్ద కూతురు చామంతి మొక్కలు తీసుకో, చామంతి మొక్కలు తీసుకో, చామంతి మొక్కలు తీసుకో అని ఒకటే గోల చేస్తా. చామంతి మొక్కలు తీసుకొని భూమిలో వేసామనుకోండి, ఈ సంవత్సరం వస్తాయి, ముందు సంవత్సరానికి కూడా మొక్కలు అలానే ఉంటాయి. కానీ డబ్బీల్లో వేయటం అయితే ఈ ఒక్కసారే వస్తాయి, ఆ తర్వాత మొక్కలు కనపడవు, చచ్చిపోతాయి. ఇక్కడ నాగుజముడు, బ్రహ్మజముడు ఆ రెండిట్లో ఏదో కానీ చెట్టు అయితే ఎంత పెద్దగాను అందంగా కనిపిస్తుందండి. ఇక ఇవి కూడా నేను చామంతి పూలే అనుకున్నాను, పచ్చ రంగులో ఉన్నాయి, చామంతుల్లాగా అచ్చం చామంతులు ఉన్నట్టే ఉన్నాయి. కానీ చామంతులు స్మెల్ రావట్లేదు. ఇక 2 మొక్కలు తీసుకొని బయలుదేరామండి. ఈ ఆంజనేయ స్వామి తిరువూరులో అయ్యప్ప స్వామి గుడి ముందు విగ్రహం.
ఎప్పుడు వెళ్తున్నా నేనైతే ఆ స్వామికి వెళ్ళి చూసుకుంటా, ఎంత దూరం కనిపిస్తే అంత దూరం చూసుకుంటానే వెళ్తానండి. అక్కడి నుంచి వచ్చే దారిలో అమ్మవాళ్ళ ఊరు కాబట్టి అమ్మ ఒకటే రమ్మని ఫోన్ చేస్తూ ఉంది. మేము భోజనానికి వెళ్ళిన దగ్గర నుంచి వస్తారా, ఇటు వస్తారా, ఇటు వస్తారా అని ఎన్నిసార్లు ఫోన్ చేసి, ఇక మేము వెళ్ళగానే ఇంట్లోకి రమ్మంది. వెళ్ళాను. వెళ్తే బాక్స్లో చేప ముక్కలు పెట్టి ఉంచిందండి. పొలంలో చేపలు దొరికినాయి అంట, శుభ్రం చేసి ఇలా బాక్స్లో పెట్టింది. అయితే నేను వద్దని చెప్పాను. ఈరోజు విజయవాడ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. ఈరోజు అనగా సోమవారం అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. ఇక చేపలు తీసుకెళ్తే వాటిని వండాలి. మళ్ళీ నైట్ కల్లా ఆ గిన్నెలు కడిగేసి ఇల్లు కూడా శుభ్రం చేసుకోవాలి. అందుకని వద్దు తీసుకెళ్ళనని చెప్పాను. సర్లే చేపలు తీసుకువెళ్ళకపోతే అరటికాయలన్నా తీసుకెళ్ళనని 2 హస్తాలు కట్ చేసి కవర్లో పెట్టింది. ఇక అక్కడి నుంచి ఇటుకొచ్చాము. ఇదండి వీడియో నచ్చితే లైక్